నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల అభిప్రాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిగా 10వ తరగతి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రతిభతో పాటు వారిలోని సృజనాత్మకత శక్తిపై ఆరా తీనున్నారు. ఆ తర్వాత సభా ప్రాంగణం వద్దకు చేరుకొని తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. తల్లిదండ్రులకి విద్యార్థుల పరిస్థితి తెలియజేయడంతో పాటు నాణ్యమైన విద్య కోసం తీసుకుంటున్న చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణివ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి హరిబాబు లైవ్ లో అందిస్తారు. హరిబాబు, థ్యాంక్ యూ సువర్ణ. ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా హోదా పదవి చేపట్టిన తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే టీచర్లతోటి ప్రధానంగా ఆయన చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పని ఇంగ్లీష్ మీడియాన్ని విద్యార్థుల మీద బలవంతంగా రుద్దిన పరిస్థితుల్లో దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 68,000 మంది విద్యార్థులు తెలుగు మీడియంకి మళ్ళీ మార్పు చేసుకున్న పరిస్థితి కనిపించిన నేపథ్యంలో విద్యార్థుల మీద చదువు పరంగా పడుతున్నటువంటి ఒత్తిడి తల్లిదండ్రులు అలాగే టీచర్లు కూడా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా విద్యను వాళ్ళ మీద రుద్దుతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా విద్యార్థులు వాళ్ళ తండ్రిదండ్రులతోటి ఆయన సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయన ప్రధానంగా విద్యార్థులతోటి వాళ్ళకి సంబంధించిన అంశాలతోటి మాట్లాడడంతో పాటు వాళ్ళ ఏదైతే విద్యార్థులు 10వ తరగతి ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు విద్యాపరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి విద్యను అందించాలి, సృజనాత్మకతతో కూడిన విద్యను ఎలా అందించాలన్న దాని మీద కూడా ఆయన ప్రధానంగా విద్యార్థులను అడిగి తెలుసుకొని ఆ తర్వాత తల్లిదండ్రులతోటి అలాగే ఉపాధ్యాయులతోటి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెచ్చి కష్టపడాలి చదవాలి అని చెప్పి ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఒత్తిడి లేని విద్య అనేది ఎలా ఉండాలి, ఎలా చెప్తే విద్యార్థులకి ఈజీగా అర్థమవుతుంది, అర్థమైన విద్యని ఎలా వాళ్ళ అధ్యయనం చేయగలరు, ఎలా అన్వయించుకోగలరు అన్న అంశానికి సంబంధించి కూడా ఈ ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి కొన్ని మీటింగుల్లో కానీ కొన్ని సమావేశాల్లో కానీ ఆయన ప్రధానంగా చిన్నారులతోటి ఎక్కువ సమయం గడిపిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎవరైనా విద్యార్థులు సృజనాత్మకత కూడినటువంటి చిత్రపటాలు వేసినా కానీ ఏదైనా ఒక సామాజిక అంశాన్ని ప్రతిబింబించేలాగా ఒక సృజనాత్మకతతోటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినా కూడా ఆయన వాళ్ళని ప్రత్యక్షంగా పిలిపించుకొని తన పక్కన ఉంచుకొని వాళ్ళని అభినందించిన పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన ప్రధానంగా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా వెలికితీసే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలో మనం చూసాము ఓ విద్యార్థిని ఏదైతే ఆ అడవులంతా అంతరించిపోయిన తర్వాత జింకలు ఎలా ఉంటాయి, పచ్చదనంతో అడవులు ఉంటే ఎలా అటవీ జంతువులు ఎలా ఉంటాయి అనేది ఒకటి సృజనాత్మకంగా కూడా ఆమె ఒక విద్యార్థిని ప్రదర్శించిన పరిస్థితుల్లో ఆయన ఆ విద్యార్థిని ప్రధానంగా పిలిపించుకొని ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. విద్యార్థులతోటి తల్లిదండ్రులతోటి వాళ్ళ తల్లిదండ్రులతోటి మాట్లాడడం వల్ల దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చి వాళ్ళు ఒత్తిడి లేని విద్య అందుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్న తరుణంలో మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ విద్యార్థుల తల్లిదండ్రులతోటి సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ వైడ్ తీసుకునే కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లల చదువు గురించి టీచర్స్ పేరెంట్స్ బాధ్యత, వాళ్ళ పెంపకం, వాళ్ళ ప్రవర్తన, అలాగే పాఠశాలల అభివృద్ధి, వీటి గురించి ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రాం తీసుకున్నారు. దాంట్లో భాగంగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నటువంటి దాంట్లో వాళ్ళకి స్కూల్ దశ నుంచి కూడా మంచి ప్రవర్తన, మంచి ప్రోటోకాల్స్ అన్నీ కూడా చెప్పించే విధంగా టీచర్లలోనూ పేరెంట్స్లోనూ ఇద్దరిలో కూడా ఒక
సమన్వయం కలిగే విధంగా, వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చే విధంగా ఇది ఒక కార్యక్రమాన్ని తీసుకుపోవడం వల్ల మనకు పిల్లలు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. మంచి హ్యూమన్ రిసోర్సెస్, మన భారతదేశానికి మనకు ముఖ్యమైనటువంటి బలం ఏంటంటే మానవ వనరులు. ఈ మానవ వనరులన్నీ కూడా మనకు అద్భుతంగా ఉండడం ద్వారా ఖచ్చితంగా మన భావి భవిష్యత్తు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు కలలుగన్నారో వికసిత భారత్ అన్న సందర్భంగా 2047కి వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్లో భాగంగా రాబోయే కాలంలో మానవ వనరులు కూడా బలంగా, బ్రహ్మాండంగా, మంచి విలువలతో తయారవ్వాలి. నైపుణ్యం కలిగిన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా రావాలి అంటే నైపుణ్యం అత్యంత ముఖ్యమని, దాన్ని స్కూల్ స్థాయి నుంచి తీసుకురావాలని ఒక ప్రయత్నంలో భాగంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కడప జిల్లాను ఎంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కడప జిల్లా అదృష్టంగా జనసేన పార్టీ కడప జిల్లా మొత్తం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన ఆహ్వానించడానికి ఇక్కడంతా వచ్చాం. ఆయన ద్వారా తప్పనిసరిగా ఆయన మాట అంటే కొన్ని కోట్ల మంది వింటారు కాబట్టి, ఆయన స్కూలు పిల్లలు కూడా ఆయనని ఫాలో అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఈ ప్రయత్నం 100% సఫలీకృతం అవుతుందని, ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన యువత, భావి భారత యువత అంతా కూడా బ్రహ్మాండంగా తయారవుతుందని మేము నమ్ముతూ మా నాయకుడికి ఘన స్వాగతం పలుకుతున్నాం. అయితే అన్న ప్రధానంగా చెప్పండి, గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి విద్యార్థుల మీద బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 68,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తెలుగు మీడియంకి రావడం ఎలాంటి పరిణామాలను చోటు చేసుకుంటారు? గత ప్రభుత్వం కేవలం ప్రచారం ఆర్భాటం అంతే. ముందుగా కడప జిల్లాకు విచ్చేస్తున్న మా అధినాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కడప జిల్లా జనసేన పార్టీ శ్రేణులందరి తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు అన్నారు బెండపూడి స్కూల్ గురించి చెప్పారు. బెండపూడి స్కూల్లో సీఎం సార్ దిస్ ఈజ్ అని చెప్పిన 2-3 సబ్జెక్టులు పోయినాయి అని చెప్పారు. అంటే ఆయన వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్పించడం కాదు, క్షుణ్ణంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమకాలీన మార్పుల కోసం మన నాయకుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు తెలిసి 1480 మంది విద్యార్థులు మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కడప మున్సిపల్ హై స్కూల్లో. అలాగే మనం ఎన్ని లక్షల కోట్లు పోసి చదివినా బయట ఉన్నటువంటి వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద ఒత్తిడి, ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మనం అన్ని అంటే మౌలిక సదుపాయాలు ప్రధానంగా విద్య, వైద్యం, అటువంటి విద్యను కల్పిస్తూ కూడా ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొని పిల్లలు ఉన్నారని చెప్పే దాని మీద ఒక సమీక్షకు ఈరోజు కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో అన్ని చోట్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాకు మున్సిపల్ హై స్కూల్కి విచ్చేస్తున్నాడు. రెండవది ఏంటంటే ఈ విద్యార్థుల యొక్క ఎదుగుదలలో టీచర్స్ది ఎంత పాత్ర అనే దాని మీద ఈరోజు క్షుణ్ణంగా, దాంతోపాటు పేరెంట్స్కి ఎంత బాధ్యత ఉంది. మీరు ఫీజు కట్టేసి స్కూల్కి పంపిస్తేనే మీ బాధ్యత తీరిపోదు, వాళ్ళకి కావాల్సినటువంటి దాని మీద కూడా ఈరోజు క్షుణ్ణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ కడప ఎమ్మెల్యే గారు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ గాంజా గురించి మాట్లాడింది. 10th క్లాసు 8th క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కడపలో గాంజాకు అలవాటు పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి గంజాయి బ్యాచ్ ఉంది, దీనిని నిర్మూలించాలి మన ప్రభుత్వం, గత ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి ఆమె అప్పీల్ చేస్తే ఇటువంటివన్నీ అంటే ఈ యువత ఈ చిన్న వయసులో చదువుకునే వయసులోనే ఇటువంటి వాటికి మాదక ద్రవ్యాలకు అడ్డుపడి పోకుండా టీచర్స్ ఏ విధమైన బాధ్యత తీసుకోవాలి, అంతకు మించి పేరెంట్స్ ఏ విధమైన బాధ్యత తీసుకోవాలి, వీటి రెండింటినీ సమన్వయపరచు ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద సమపాళ్లలో 3 వర్గాలను కలిపి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ హై స్కూల్ అతి అద్భుతమైన పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మీట్ జరగబోతోంది. దానికి పునాదిగా మొట్టమొదట కడప మున్సిపల్ హై స్కూల్ కావడం నిజంగా కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా పీపుల్గా అందరం గర్వపడాలి. ఒక నాయకుడు, మా నాయకుడు తీసుకుంటే రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మొట్టమొదట ఆయన పాల్గొని మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఆదర్శంగా ఉంటున్నాడు. 100% ఇది వీ ఫీల్ ప్రౌడ్. అంటే ప్రధానంగా చెప్పండి, విద్యార్థులు ఈ ప్రస్తుత తరుణంలో చెడు అలవాట్లకి ఎక్కువగా బానిసలు అవుతున్నారు, ఆకర్షితులు అవుతున్నారు. లేదంటే సినిమాలు కానీ లేదంటే ఇతర వ్యాపకాలకు గురై ఆకర్షితులై తప్పుదారి పడుతున్న విద్యార్థులకి ఇలాంటి సమావేశం ఎలాంటి వారధిగా మారుతుందంటారు? ముందుగా మా జనసేన నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకి మొట్టమొదటిసారిగా వస్తున్నందుకు వారికి మా జనసేన శ్రేణుల తరపున వాళ్ళకి సుస్వాగతం తెలుపుతున్నాము. అలాగే ఇప్పుడు ఈరోజు వచ్చే ఆయన ఇక్కడ అటెండ్ అయ్యే ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు, అలాగే తల్లిదండ్రులకి, అలాగే
ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉండాలి విద్యా వ్యవస్థ అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంది, పిల్లల బాధ్యత ఎంత ఉంది, పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి, వాళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకు లోనై వెళ్తున్నప్పుడు అందులో టీచర్స్ బాధ్యత ఒకటే ఉండదు, తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి గారు రావడము, ఆయన ఒక తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలాగే టీచర్లకి సంబంధించి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ మెసేజ్ ద్వారా కొంత మేల్కొని పిల్లలందరినీ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.